అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ విత్ ఆదిత్య. నేను మీ తెలుగు అమ్మాయి భవాని. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నా పెళ్ళి పట్టు శారీస్ అనమాట. నా పెళ్ళి ఈ అక్టోబర్కి అయితే 4 years కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే ఇప్పుడు ఆషాఢం అయిపోయి శ్రావణ మాసం వస్తుంది, పెళ్ళిళ్ళు జరుగుతాయి, వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయి, చాలా జరుగుతాయి కదా. అందుకే నేను ఇప్పుడు నా శారీస్ చూపిస్తే మీకేమైనా హెల్ప్ అవుతాయేమో అని చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీ చూపిద్దాం అనుకుంటున్నాను. నా ఎంగేజ్మెంట్ శారీ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అనమాట. బార్డర్ వచ్చేసి చాలా పెద్ద బార్డర్ అండ్ బార్డర్లో పికాక్స్ వస్తాయి, పైనేమో చిన్న బుట్టాస్ వచ్చాయి. చూడండి, పైనేమో మంచిగా బుట్టాస్ ఇచ్చారు, కింద ఏమో ప్యారెట్స్ వచ్చాయి అనమాట మొత్తం బార్డర్ అంతా. ఇది విజయవాడ బందర్ రోడ్లో తీసుకున్నాను. షాప్ అయితే నాకు అంతగా గుర్తులేదు, 2021లో కొనుక్కున్నాను. అండ్ దీనికి బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా మగ్గం వర్క్ చేయించుకున్నాను అనమాట. పెళ్ళి అంటేనే అమ్మాయిలు చాలా హెవీగా వర్క్స్ చేయించుకుంటారు. నేను కూడా అంతే హెవీగా మంచిగా బ్యాక్ అంతా హెవీగా మగ్గం వర్క్ చేయించుకున్నాను. అండ్ చేతికి వచ్చేసి ఇలా ప్యారెట్స్ వేయించుకున్నాను, ఎందుకంటే శారీ బార్డర్లో ప్యారెట్స్ ఉన్నాయని హ్యాండ్కి 2 ప్యారెట్స్ ఇలా వచ్చేటట్టు వేయించుకున్నాను అనమాట. ఇంకో శారీ వచ్చేసి అనమాట, ఇది హల్దీకి తీసుకున్నాను నేను, సింపుల్గా ఉండాలని. ఇది అప్పటికప్పుడు వెళ్ళి నేను మా వదిన ఈ శారీ తీసుకున్నాం, హల్దీకి ఎల్లో కావాలి నాకు అని. దీని మీద బ్లౌజ్ సరిగ్గా కొట్టలేదని నేను నా ఎంగేజ్మెంట్ అప్పుడు హాఫ్ శారీ తీసుకున్నాను. ఆ బ్లౌజ్ దీనికి పేర్ చేశాను. ఆ హాఫ్ శారీ చూపిద్దామంటే అది ఇక్కడ లేదా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, అందుకే నేను ఆ హాఫ్ శారీ చూపించలేకపోతున్నాను. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నాను అనమాట. ఈ శారీ నాకు మా చిన్నత్త పెట్టింది, మా చిన్నత్తే బ్లౌజ్ కూడా కుట్టిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ శారీ నాకు మా అత్తయ్య పెట్టారు. మా అత్తయ్యకి గుళ్ళో మంచి మంచి శారీస్ వస్తాయి అనమాట. ఆ శారీస్లో నేను ఒక శారీ తీసేసుకున్నాను, మా అత్తయ్యని అడిగితే ఇచ్చింది. దీని మీద ఇదేంటంటే ఆరెంజ్, కిందేమో బ్లూ అనమాట. దీని మీద మామిడి పిందెలు అంటారు కదా, అవి చిన్న చిన్న మామిడి పిందెలు వచ్చాయి. నేను ఈ శారీ నా పెళ్లి కూతురు అప్పుడు కట్టుకున్నాను. ఆ ఫొటోస్ అయితే నా దగ్గర మిస్ అయ్యాయి, చూడాలి ఎక్కడున్నాయో. బార్డర్ అంతానేమో ఇలా వర్క్ వచ్చింది మంచిగా బ్లూ కలర్లో, అండ్ పైన అంతా ఇలా ఉంది. అండ్ దీనికి కూడా నేను బ్లౌజ్ చాలా మంచిగా మగ్గం వర్క్ చేయించుకున్నాను. సింపుల్ శారీ అయినా సరే నేను మగ్గం వర్క్స్ మాత్రం చాలా హెవీగా చేయించుకున్నాను. చూడండి, ఇలా బ్యాక్ అంతా మంచిగా వర్క్ చేయించుకున్నాను. అండ్ హ్యాండ్కి కూడా ఇలా వర్క్ చేయించుకున్నాను. మగ్గం వర్కే చేయించుకున్నాను నేను నా బ్లౌజెస్ అన్నిటికీ. ఇలాగా మగ్గం వర్కే చాలా రేట్ అయినాయి నా శారీస్ కన్నా. మగ్గం వర్క్ చాలా కాస్ట్ తీసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నా పతానం శారీ అనమాట. మాకేంటంటే ముందు రోజు ఇంట్లోనే పతానం చేపించి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఇది తెలంగాణ వాళ్ళకైతే తెలుస్తుంది బాగా. ముందు రోజే పతానం చేపించి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అక్కడి నుంచే మేము ఇద్దరం కలిసి మండపానికి వెళ్తాం అనమాట. అప్పుడు కట్టుకున్నాను ఈ శారీ. ఎల్లో విత్ పింక్ కలర్ అనమాట. బార్డర్ అంతా వచ్చేసి మంచి పికాక్స్ వచ్చింది, పైన ఏమో చిన్న బుట్టాస్ వచ్చాయి. చూడొచ్చు మంచిగా బార్డర్ ఏమో ఇలాగా, అండ్ పైన ఏమో చిన్న బుటాస్ వచ్చాయి. ఈ శారీ అరౌండ్ 13,000 పడినట్టుంది విజయవాడ వస్త్రలతలో. నాకు తెలిసి విజయవాడ వాళ్ళందరికీ తెలుసు, వస్త్రలతలో చాలా రీజనబుల్ కాస్ట్స్కి వస్తాయి శారీస్ అని. అండ్ దీని బ్లౌజ్ కూడా నేను చాలా హెవీగా చేయించుకున్నాను, ఎందుకంటే ఇది అమ్మ పెద్ద శారీ అంటారు పతానానికి. సో అందుకని దీనికి కూడా నేను మంచిగా బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నాను. ఇలాగా వెనకాలంతా ఇలా చేయించుకున్నాను. అండ్ చేతులకేమో ఇలా వర్క్ చేయించుకున్నాను మంచిగా. చూడొచ్చు ఎంత క్లియర్గా మగ్గం వర్క్ ఉందో. నాకు తెలిసి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ నాకు గుర్తున్నంత వరకు అయితే ఇది 6,500 7,000 పడింది మగ్గం వర్క్కి. మగ్గం వర్క్ కాస్ట్లు అయితే చాలా హెవీగా ఉన్నాయి అప్పుల్లో. నెక్స్ట్ వచ్చేసి నా పెళ్లి చీర అనమాట. పెళ్లి చీర మరీ వైట్ వద్దని చెప్పి నేను క్రీమ్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను. చూడండి, ఇలా మంచిగా పైన ఫ్లవర్స్ వచ్చాయి, కింద బార్డర్ కూడా పెద్దదే పింక్ కలర్ బార్డర్. నాకు పింకే ఎక్కువ కాంబినేషన్స్ అనమాట చీరలు నేను తీసుకోవడం పెళ్ళప్పుడు. అండ్ కింద మంచిగా వర్క్ వచ్చింది ఇలాగా బార్డర్ కూడా, అండ్ పైన ఏమో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఈ శారీ అరౌండ్ 5,000 6,000 పడింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. అండ్ దీని బ్లౌజ్ మాత్రం సింపుల్గానే చేయించుకున్నాను నేను.
మరీ హెవీగా కాకుండా ముత్యాల వర్క్ చేశారనమాట. బ్యాక్ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ హ్యాండ్ మీద కూడా ఇలా ముత్యాలతో చేశారనమాట వర్క్, మొత్తం మగ్గం వర్క్. ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా 4000 5000 తీసుకున్నారు వర్క్, స్టిచ్చింగ్ ప్లస్ మగ్గం వర్క్ అని. నెక్స్ట్ వచ్చేసి నా రిసెప్షన్ శారీ అనమాట. నా రిసెప్షన్ శారీకి నేను గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది కూడా పింక్ వచ్చిందనమాట బార్డర్. నేను ఎక్కువ పింక్ బార్డర్సే తీసుకున్నాను. పైన ఏమో మంచిగా వచ్చింది మామిడి పిందెలు అంటారు కదా, ఆ వర్క్. కింద బార్డర్ ఏమో చాలా పెద్దది పింకిష్ టైప్ అనమాట. చూడండి మంచిగా బార్డర్ అంతా వర్క్, అండ్ పైన అంతా కూడా శారీ త్రూ అవుట్ శారీ ఇలాగే ఉంటుంది ఈ వర్క్తోనే. అండ్ ఈ శారీ నాకు పడిన కాస్ట్ అయితే అరౌండ్ 8000 అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తయితే లేవు కాస్ట్లు. ఇది 8000 పడినట్టుంది. దీనికి కూడా నేను బ్లౌజ్ చాలా హెవీగానే కుట్టించుకున్నాను, పింక్ కలర్. దీనికి కూడా బ్యాక్ ఇలా పెట్టించుకున్నాను మగ్గం వర్క్. అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా చేపించుకున్నాను, మొత్తం మగ్గం వర్క్, ఫుల్ స్టోన్ వర్క్ చేపించుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కూడా నాకు 5000 పడినట్టుంది అరౌండ్. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సత్యనారాయణ వ్రతం చేపిస్తారు కదా పెళ్ళి అయిపోయాక, ఆ శారీ అనమాట. ఈ శారీకి కూడా మంచిగా వర్క్ వచ్చింది. కింద బార్డర్ దీనికి కూడా పింక్ అనమాట, పైన బ్లూ కింద పింక్ అనమాట. మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి, కింద కూడా మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. బార్డర్ కూడా చూడండి ఇలా ఉంది, పైన ఏమో ఇలా ఉంది. ఈ శారీ అయితే అసలు అమ్మ వాళ్ళు వద్దన్నారు, కానీ నాకు శారీస్ కావాలి అన్నాను. అన్ని శారీస్ తీసుకున్నావు కదా ఇంకా ఎందుకు అంటే, లేదు నాకు ఇంకో శారీ కావాలని చెప్పి మరి ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఈ శారీ అరౌండ్ 3000 ఎంతో పడింది, సింపుల్గా తీసుకున్నాను కాబట్టి. దీనికి వచ్చేసి నేను మగ్గం వర్క్ చేపించలేదు, కంప్యూటర్ వర్క్ అంటారు కదా, ఆ వర్క్ చేపించాను అనమాట. సింపుల్గా ఉండాలని చెప్పి ఇలా చేపించాను ఫ్లవర్స్తో బ్యాక్ అంతా. అండ్ హ్యాండ్ మీద కూడా చిన్న ప్రింట్ వేయించాను, కంప్యూటర్ వర్క్. ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత పడిందో గుర్తులేదు నాకు. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ కాంబినేషన్ ఈసారి మారింది, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. పైన అంతా ఇలా మామిడి పిందెలది, అండ్ కింద వచ్చేసి బార్డర్లో మంచిగా ప్యారెట్స్ వచ్చాయి. చూడండి ఇలా ప్యారెట్స్ వచ్చాయి కింద బార్డర్, పెద్ద బార్డర్లో. అండ్ పైన త్రూ అవుట్ శారీ పింక్ కలర్లో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. ఈ శారీ అరౌండ్ నాకు తెలిసి 8000 పడింది. ఈ శారీ మాత్రం పెళ్ళిలో కట్టుకోవడానికి కుదరలేదు, టైం లేదు. సో ఈ శారీ నేను ఎప్పుడు కట్టుకున్నానంటే మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు పెళ్ళి ఎంగేజ్మెంట్ అప్పుడు కట్టుకున్నాను. ఆ శారీ బ్లౌజ్ కూడా మంచిగా మగ్గం వర్క్ చేయించాను ఇలాగా. వెనకాలేమో 2 ప్యారెట్స్ వచ్చి, అండ్ చెయ్యి మీద కూడా ఒక ప్యారెట్ వచ్చేలాగా, అండ్ ఇలా మొత్తం వర్క్ చేయించుకున్నా ఫుల్గా. హెవీ వర్క్ మాత్రం చేయించుకున్నాను నేను, మగ్గం వర్క్స్ అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు ఫుల్ వర్క్ బ్లౌజెసే కావాలి అని చాలామంది అంటారు కదా పెళ్ళప్పుడు మాకు చాలా గ్రాండ్గా కనిపించాలి అని. నేను కూడా అంతే. ఈ శారీ బ్లౌజ్ అయితే 5000 అనుకుంటా, అన్ని 5 to 6000 మధ్యలోనే పడ్డాయి నాకు. అంతేనండి, ఇవన్నీ నా పెళ్ళి పట్టు శారీస్ అనమాట. నాకు పెళ్ళికి ముందు శారీస్ అంటే చాలా పిచ్చి, అమ్మ శారీస్ కట్టుకునేదాన్ని. పెళ్ళి తర్వాత ప్రతి చిన్న ఫంక్షన్కి పెద్ద ఫంక్షన్కి శారీస్ కొనేసేదాన్ని, కట్టేసేదాన్ని. ఒకసారి కడతాను, రెండోసారి మళ్ళీ బేర్వాలని ఉంటాయి, తీయను కూడా తీను. కానీ శారీస్ కొనాలి అని పిచ్చి అనమాట. అంతే కదండి, అమ్మాయిలకి శారీస్ అంటే పిచ్చి. అంతేనండి, నా పెళ్లి పట్టు శారీస్ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్స్లో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.